హనుమకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మే 6న జరగనున్న రాహుల్ గాంధీ సభాస్థలిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పార్టీ ప్రతినిధి రవలిరెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ రైతుల కష్టాలను తీర్చడానికి ప్రతి కష్టంలో మీకు అండగా ఉండటానికి వరంగల్కు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ, కొత్తపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ట్స్ కళాశాల వేదిక ప్రాంగణంలో యావత్ భారతదేశం కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న రైతాంగానికి కానీ ఈరోజు ఆత్మస్థైర్యం నింపడం కోసం, చితికిపోయిన వాళ్ళ బ్రతుకుల్లో ఒక వెలుగు నింపడం కోసం మన భారతదేశ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రేపు 6 గంటలకు మీటింగ్ పెట్టబోతున్నారు. దీనికి అధిక సంఖ్యలో అంటే ఒక వ్యవసాయం చేస్తేనే నేను హలం పడితేనే రైతును కాదు, ఆ హలం కుటుంబం నుండి వచ్చిన ఒక డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, లేకపోతే ఒక ఇంజనీర్ కానీ, ఇట్లా వివిధ రంగాల్లో తీసుకున్న వాళ్ళు రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి రైతు యొక్క కుటుంబాలు, రైతు యొక్క బతుకులు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ మీటింగ్కు హాజరు కావాలని వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే గతంలో అప్పటి ప్రభుత్వాల మీద రైతాంగ సాయుధ పోరాటము పూరించిన స్ఫూర్తిగా ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులను ఏ విధంగా ఛిద్రం చేస్తున్నారు, రుణమాఫీ విషయంలో కానీ, లేకపోతే వేరే పంటకు మద్దతు ధర విషయంలో కానీ, లేకపోతే ఏకకాలంలో పంట రుణమాఫీ విషయంలో కానీ, ధరణి విషయంలో కానీ, నా భూమి నాకు కాని పరిస్థితిలో ఉన్న విషయంలో కానీ అనేక మంది రైతులు గుండాగి చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి రైతాంగానికి భరోసా నింపడం కోసం ఈరోజు తెలంగాణలో ఆ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 70% ఉన్నాయి. ఆ కుటుంబాలలో స్థైర్యాన్ని నింపడం కోసం, వ్యవసాయాన్ని పండుగగా మార్చడం కోసం రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా భావించి ఈరోజు మరో రైతాంగ సాయుధ పోరాటం లాగా భావించి ఆర్ట్స్ కళాశాల వేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద శంఖారావం పూరించడం కోసం దీన్ని వేదికగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రవలిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఏం లేదండి, ప్రస్తుతానికి నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అండి. నా పేరు సందీప్ వంగాల, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ లాగా పనిచేస్తున్నాను. సో రైతు సంఘర్షణ సభకి చాలామంది ఎన్ఆర్ఐలు, ఎస్పెషల్లీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి తండోపతండాలుగా కదిలి వచ్చారు. తమ తమ గ్రామాల నుంచి రైతులకు అవగాహన పెంచుతున్నారు. ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులను బానిసలు చేసే కుట్ర చేస్తుంది. ఆ కుట్ర గురించి రైతులకు అవగాహన పెంచడానికి ఎన్ఆర్ఐ టీం పనిచేస్తుంది. అలాగే రాలేని ఎన్ఆర్ఐలందరూ తమ తమ గ్రామాలకు, టౌన్లకు ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా రైతులకు అవగాహన పెంచుతున్నారండి. సో ఈ సభ ఎట్టి పరిస్థితుల్లో అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. 5 లక్షలకు పైగానే వస్తారని అంచనా, కానీ నా దృష్టిలో ఊరిగల్లు రైతుగల్లు కాకపోతుంది. ఎందుకంటే రైతులు కదులుతున్నారు అండ్ రైతుల గురించే ఈ సభ, రైతుల కోసమే ఈ కష్టం కానీ ఏదైనా కానీ. రాహుల్ గాంధీ గారు నాడు కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు తీసుకొస్తే మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా చెప్పినారు, ఈ ప్రభుత్వము రైతు చట్టాలు వెనక్కి తీసుకుంటుంది అని. తీసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, వెనక్కి తీసుకున్నారు. ఈనాడు రాష్ట్రంలో కూడా కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే రైతులను బానిసలు చేసే కుట్ర. నిన్న గాలి వర్షం పడ్డది కదా, చూసారు కదా ఎంతమంది కుప్పలు ఐకేపీ సెంటర్లలో ఇంతవరకు ఒడ్లు కొనని పరిస్థితి. నేను పోయినా, నర్మేటకు పోయినాను, తరగపులకు పోయినాను. అక్కడ రైతుల ఒడ్లు తడిచిపోతే వాళ్ళ గోస చిన్నగా లేదు, ఇప్పటివరకు కొనేటోడు లేడు. తేమ ఎక్కువైంది, తక్కువ రేటు ఇస్తా అంటున్నారు. సో చాలామంది రైతులు మధ్యలో నేను ఓరేకు అని అన్నాడు, నేను ఓరి కొనా అన్నాడు. అడ్డికి పావుసారి అమ్ముకున్న రైతులు ఉన్నారు. వాళ్ళంతా ఆగమైన రియాలి. ఆ రైతులకు భరోసాగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు సంఘర్షణ సభ. ఈ సభ తెలంగాణ రాజకీయాలు మార్చబోతుంది. ఇటు బీజేపీకి కానీ అటు టీఆర్ఎస్కి కానీ శ్రేణుల్లో భయం మొదలైంది. మీరు ఒకసారి ఇక్కడ నుంచి హైదరాబాద్ దానికి వెళ్ళండి, మీకు కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. ఎక్కడుంది కాంగ్రెస్ అనే ఎదవలకి ఇది చెంపపెట్టు అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు వచ్చేది, రేపు వచ్చేది రైతులు. తెలంగాణ రైతాంగం కదులుతుంది. వరంగల్ రైతుగల్ కాబోతుంది. ఇది చూడండి. రాబోయే ఎన్నికలలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే క్వశ్చనే నాకు వింతగా అనిపిస్తుందండి. ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం రాబోయే ఎన్నికల్లో ఖాయం. టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండదు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సందీప్ వంగాల, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో జరగబోయే రాహుల్ గాంధీ సభ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ
వెన్నులో వణుకు పుట్టించబోయే సభ. ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తల్లి ఇందిరమ్మ రాజ్యం రావాలని, రాహుల్ గాంధీ గారు ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని కావాలని ఆశిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపడానికి, తెలంగాణ రైతులు పడ్డటువంటి కష్టాలను దూరం చేయడానికి, వారు అమరవీరులైనటువంటి రైతుల కుటుంబాలను వాళ్ళకి ఆయన సానుభూతి తెలపడానికి, పరామర్శించడంలో భాగంగా రాజకీయాలలో మార్పు తేవడానికి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని, దేశంలో బీజేపీ పార్టీని అణగదొక్కడానికి రాహుల్ గాంధీ సభ ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ఓరుగల్లు గడ్డ మీద నుంచే ప్రారంభం కాబోతుంది. దయచేసి రాహుల్ గాంధీ సభకు ప్రజలందరూ, అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు అందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉమ్మడి 5 జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి సక్సెస్ఫుల్ చేస్తారని, అందరూ కూడా ఈ సభపైన దృష్టి సారించారని తెలియజేస్తూ, ఈ సభ ఊహించని రీతిలో 2002లో జరిగినటువంటి సోనియా గాంధీ సభ ఏదైతే జరిగిందో బీసీ గర్జన, ఈ రైతు సంఘర్షణ సభ అంతకు మించి జరుగుతుందని తెలియపరుస్తున్నాను. టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు వరంగల్ నగరానికి రైతు సంఘర్షణ సభకు విచ్చేస్తున్న సందర్భంగా మా మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మైనార్టీలకు అండగా ఉన్న పార్టీ. ఈ పార్టీకి అందరూ కూడా సంఘీభావం తెలిపి అధిక సంఖ్యలో రావాలి. మైనార్టీల స్థితిగతులు కూడా తెలిసిన పార్టీ, మైనార్టీ స్థితిగతులు తెలిసిన నాయకులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ సభకు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు చోటు మహబూబ్ అలీ, యూత్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ. వరంగల్ నగరంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో మరి రేపు 6వ తారీఖున రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, మరి రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ సోదరులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి మైనార్టీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు. మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి విస్మరించిండ్రు. కేవలం ఇమాంలకు, మౌజాన్లకు ఏదో జీతం ఇస్తామని చెప్పేసి చెప్పుకోవడానికి వాళ్ళు సరిపోయింది. కానీ మైనార్టీలందరూ కూడా మోసపోయినరు. ఈ సందర్భంగా సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంట మైనార్టీ సోదరులు అందరూ కూడా ఉంటారు, ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉంటారు. ఈ యొక్క బహిరంగ సభ రైతు సంఘర్షణ సభే కాకుండా మైనార్టీలు కూడా ఇందులో మమేకమై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మహమ్మద్ అంకుష్, వరంగల్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ.